తెలంగాణ జాగృతి అనే సంస్థ 19 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజల మధ్యలో ఉంటూ అనేక అంశాల మీద పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ప్రధానంగా తెలంగాణ జాగృతి గత కొన్ని రోజులుగా తెలంగాణ జాగృతి జనంబాట అనే కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా పర్యటన చేస్తూ ఉన్నాం. అంటే జిల్లా పర్యటన అంటే ఏదో పొద్దునొచ్చి కార్యక్రమం చేసుకొని బండెక్కేసి వెళ్ళిపోవడం కాకుండా వెళ్ళి ఆ జిల్లాలో 2 రోజులు ఉండి అంతకుముందే ఆ జిల్లాలో మా టీం ముందెళ్ళి ఏ సమస్యలు ఉన్నాయని వాటిని పరిశీలించిన తర్వాత మేము వెళ్ళి అక్కడ 2 రోజులు ఆ జిల్లాలో ఉండి అందరినీ కలిసి కూలంకుషంగా చాలా సానుకూలంగా సావధానంగా సమస్యలు వాటి అంశాలను అర్థం చేసుకొని తర్వాత వాటి మీద పోరాటం చేయడం అనేటటువంటిది ఒక ఎజెండాగా పెట్టుకొని ఆ ఎజెండాతో కంటిన్యూస్గా పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ 13 జిల్లాలు తెలంగాణలో పర్యటన చేసి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్తో సహా ఇవాళ కొత్తగూడెం రావడం జరిగింది. మా పర్యటన నేపథ్యంలో మధ్యలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి 15 రోజులు గ్యాప్ తీసుకున్నాం. ఆ గ్యాప్లో హైదరాబాద్ అంతా కూడా పర్యటన చేసుకొని ఇక్కడ మళ్ళీ రూరల్ ఏరియా కొత్తగూడెంతో ప్రారంభించుకోవడం జరిగింది. అంటే 14వ జిల్లాగా కొత్తగూడెంకి రావడం జరిగింది. అయితే కొత్తగూడెం అనగానే మేము జనరల్గా ఉత్తర తెలంగాణలో అటువైపు అంతా కూడా ఏమనుకుంటామంటే చాలా హెవీగా డెవలప్ అయినటువంటి ఏరియా కొత్తగూడెం అనేది. మరి కొత్తగూడెం ఇంత డెవలప్ అయిందంటే హైదరాబాద్కి అసలు వీళ్ళు జాబ్స్కి వచ్చే అవసరమే ఉండదు అని చెప్పి మేము అనుకుంటా ఉంటాం. ఖమ్మం, కొత్తగూడెం 2 జిల్లాలుగా మారినప్పుడు కూడా కొత్తగూడెంలో అనేకమైనటువంటి హెవీ వాటర్ ప్లాంట్ నుంచి మొదలు పెట్టుకుంటే, ఐటీసీ నుంచి మొదలు పెట్టుకుంటే, సింగరేణి కోల్ కాలరీస్ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అనేక సంస్థలు ఉన్నాయి. అసలు వీళ్ళు ఎవరు కూడా హైదరాబాద్ వచ్చే అవసరం లేదు అన్నంత ఒక గర్వంతో చెప్పుకుంటాం కొత్తగూడెం అంటే. కానీ నేను అంతకుముందు తెలంగాణ రాకముందు చూసిన కొత్తగూడెం వేరు, ఇప్పుడున్నటువంటి కొత్తగూడెం జిల్లా వేరు. కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేకించి మనం గిరిజనులను గుర్తు చేసుకుంటాం. మన గిరిజనులకు సంబంధించి ఆలోచన చేస్తాం. ఎందుకంటే మెజారిటీ రిజర్వేషన్ ఉన్నటువంటి సీట్స్ ఉన్నాయి. అవి ఎమ్మెల్యేస్ అయినా గ్రామ పంచాయతీలైనా. మొన్న బీసీ రిజర్వేషన్లో అయితే కొత్తగూడెం జిల్లాకు 0 వచ్చింది రిజర్వేషన్లో. ఎందుకంటే అంత హెవీగా పాపులేషన్ మొత్తం కూడా ట్రైబల్ ఉందని చెప్తున్నారు. సరే, అది కరెక్ట్ కాకపోయినప్పటికీ ట్రైబల్ పాపులేషన్ అంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి జిల్లా. మరి ఇంత ట్రైబల్ పాపులేషన్ ఉన్నటువంటి జిల్లాలో అంతకుముందు మీ అందరికి గుర్తుంటుంది, గిరిజనుల దగ్గర నుంచి వాళ్ళు అడవిలో తీసుకొచ్చేటటువంటి వస్తువులను కొని వాళ్లకు చింతపండు, చక్కెర, ఉప్పు లేదా బియ్యం ఇట్లాంటివన్నీ కూడా గిరిజన కార్పొరేషన్ వాళ్ళు అమ్మేవాళ్ళు. ఇవాళ మొత్తంగా గత 5 సంవత్సరాలుగా గిరిజన కార్పొరేషన్ అనేటటువంటిది నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి. 30 సంవత్సరాల నుంచి కూడా గిరిజన కార్పొరేషన్లో అసలు ఎంప్లాయ్మెంటే లేదు, కొత్తగా ఒక మనిషిని పెట్టిందే లేదు. అంటే ఎంటైర్ గిరిజన కార్పొరేషన్ అనేటటువంటి సిస్టమ్ని చంపేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అది బీఆర్ఎస్లో ప్రారంభమైంది, ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగిస్తున్నది. ఎక్కడా కూడా జీసీసీలో ఫండ్స్ లేకపోవడం అన్నది చాలా దారుణం. అదేవిధంగా ఐటీడీఏలకు కూడా ఫండ్స్ ఇవ్వకుండా మరి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవాళ నేను అధికారులని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాను, మరి ఈ భూమికి మూలవాసీలైనటువంటి ఆదివాసీ గిరిజనులు అంటే కేవలం ఓట్ల కోసమే కావాలా మనకు? మిగతా సమయంలో వారి గురించి ఆలోచన వద్దా? ఎక్కడన్నా స్పెషల్గా మనం ఏమన్నా వాళ్ళ కోసం చేశామా? ఈ కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఎక్కడైతే, కొత్తగూడెం, భద్రాద్రి జిల్లాలో ఎక్కడైతే పెద్ద ఎత్తున గిరిజనులు ఉంటారో ఏం చేసాం వాళ్ళ కోసం? మనం ఒక్కసారి దయచేసి ఆలోచించుకోవాలి. ప్రత్యేకించి ఒక డిఎస్సి పెట్టాలి గిరిజనులకి. ఎన్ని రోజులైంది పెట్టి? ఎక్కడ లేనటువంటిది ప్రపంచంలో ఇక్కడ మాత్రమే సపరేట్ ఒక బీఈడి కాలేజ్ ఉంది గిరిజనుల కోసం, ఆదివాసీల కోసం. ఎట్లా ఉంది దాని పరిస్థితి? మరి దానికోసం ఎగ్జామ్స్ పెట్టామా? ట్రైబల్ డిఎస్సి వేసామా? ఈ విషయం దయచేసి ఆలోచించాలి. ఇవాళ పొద్దున మేము పర్యటన చేసుకుంటూ పినపాక నుండి వస్తుంటే ఎంత నిర్లక్ష్యం అంటే గిరిజనులు అంటే, సింగరేణిలో గిరిజనులైనా ఆదివాసీలైనా సింగరేణిలో మనుగురు మైన్ ఎక్స్టెండ్ చేస్తూ పెద్దపల్లి అనేటటువంటి ఒక గుత్తికో తండా ఉంది. మొత్తంగా ఊరంతా తీసేశారు. 70 ఇండ్లు, ఆ 70 మందిని తీసేశారు. కనీసం వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇవ్వలేదు, వాళ్ళ భూములకు ధర ఇవ్వలేదు, ఏది కూడా ఇవ్వలేదు. తీసి అవతల పడేశారు అంతే సింపుల్గా. ₹1,00,000 చేతిలో పెట్టి మీరు వెళ్ళిపోండి అన్నారు. ఎన్ని రోజులు ఉంటాయి ₹1,00,000? లెక్క ప్రకారం, రూల్ ప్రకారం సింగరేణిలో 1 ఇంచు జాగపోతే కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. అసలు ఆ ఊసు లేదు. ఎందుకంటే ఆదివాసీలు కదా, గిరిజనులు కదా, వీళ్ళు ఏం అడుగుతారులే అని చెప్పి ఒక నిర్లక్ష్యం. సో ఈ జిల్లాలో నేను గమనించింది అయితే ఎక్కడా కూడా గిరిజనులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం కానీ,
ఆలోచన చేయడం కానీ ప్రభుత్వం చేయడం లేదు. పైగా ఇదివరకు ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఒక్కొక్కటి నిర్వీర్యం చేస్తూ పోతున్నారు. మనుగూరులో మనం పెట్టుకున్నటువంటి ఏదైతే థర్మల్ పవర్ స్టేషన్ ఉందో కొత్తది పెట్టినటువంటిది, ఆ థర్మల్ పవర్ స్టేషన్లో కూడా భూమి పోయినటువంటి వారికి ఎంతోమందికి ఇంకా ఉద్యోగాలు రాకుండా ఆపడం జరిగింది. మరి ఎందుకోసం ఇంత నిర్లక్ష్యం అని నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా అడుగుతూ ఉన్నాను. మనకు తెలుసు జల్ జమీన్ జంగల్ అనేటటువంటి నినాదంతో పోరాటం చేసినటువంటి ఆదివాసీ యోధుల కన్నటువంటి ఈ ఖమ్మం జిల్లాలో మరి ఆదివాసీలను కంప్లీట్గా పట్టించుకోకపోవడం అన్నది చాలా దారుణంగా ఉంది. కొత్తగా క్రియేట్ అయినటువంటి కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఆదివాసీల హక్కుల కోసం తెలంగాణ జాగృతి ముందుండి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక మాట గమనించాలి, అందరూ ఆదివాసీలు అనగానే గిరిజనులు అనగానే వాళ్ళకేమైంది రిజర్వేషన్ ఉంది కదా అంటారు. ఒక్కసారి నోటీస్ చేయండి, రిజర్వేషన్ ఉన్నటువంటి ఉద్యోగాలు సాధించేటటువంటి విద్యా అవకాశాలు ఎంతమందికి వచ్చినాయి, ఆ ప్రావీణ్యత ఎంతమందికి ఉంది, ఆ ప్రావీణ్యం పెంచడానికి ఏం చేసినాం ప్రభుత్వాల నుంచి అని ఆలోచించండి. ఎక్కడ కూడా మనకు స్పెషల్గా కోచింగ్ సెంటర్స్ కనబడట్లేదు. హైదరాబాద్లో ఒక్కటి పెట్టారు ఎస్టీస్కి సంబంధించి కోచింగ్ సెంటర్, కానీ ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్లు పెట్టి గ్రూప్ 1లో గ్రూప్ 2లో గ్రూప్ 3 గ్రూప్ 4 మరి గిరిజనులను ఎక్కువ రావాలి, వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, ఉన్నకాడికి నింపాలని ఎందుకు ప్రయత్నం జరగడం లేదు? అదొక్కసారి దయచేసి మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయం, మనం తప్పకుండా ఆలోచించాలి. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు కూడా సమ్మర్ హాలిడేకి అని చెప్పి వింటర్ హాలిడేకి అని హైదరాబాద్లో వచ్చారు. మేము ఖచ్చితంగా ఈ పెద్దపల్లి అనేటటువంటి గుత్తికోయ తండా ఏదైతే సింగరేణి వాళ్ళు విస్మరించిండ్రో వారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణి మీరు తక్షణమే వారికి R&R ప్యాకేజ్ ఇవ్వండి, లేదంటే మేము రాష్ట్రపతి గారి దగ్గరికి పోవడానికి కూడా వెనకాడము. ఆ గిరిజనుల వెనుక తప్పకుండా తెలంగాణ జాగృతి నిలబడి ఆ 70 మంది ఏదైతే ఉన్నారో, అంటే తండాలు చిన్ననే ఉంటాయి, గూడెలు గుత్తికోయాలి, ఆ 70 ఇండ్లు ఏదైతే ఉన్నాయో, ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటికి అండగా జాగృతి నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు ఐటీడీఏలు ఉంటాయి. ఐటీడీఏలు మన రాష్ట్రంలో డిఫరెంట్ జిల్లాలలో ఉన్నాయి. ఇక్కడ మనకు భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి కూడా ఉన్నది. కాకపోతే అక్కడ నిధులు మాత్రం ఎక్కడ కూడా సరిగ్గా రావడం లేదని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. మరి నేను ఇవాళ ఒకటే మాట్లాడుతున్నాను, ఆదివాసీ గిరిజనులను మభ్యపెట్టేటటువంటి హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు సీతక్క గారు ఓట్లు వేయించుకున్నారు, అధికారంలోకి వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ. ప్రతిదానికి అడిగిన దానికి కాందానికి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తాడంటే, ఇగో నేను శ్వేతపత్రం ఇస్తున్నా అని ఇస్తాడు ఆయన. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా సీతక్క గారిని, రేవంత్ రెడ్డి గారిని, ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలో ఆదివాసీ గిరిజనుల కోసం మీరు ఏం చేశారో శ్వేతపత్రం ఇవ్వండి. ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో మీరు శ్వేతపత్రం ఇవ్వండి. నేను ఒప్పుకుంటాను, సమ్మక్క సారలమ్మ దగ్గర మీరు శాశ్వతంగా గద్దెలు కడుతున్నారు, మంచిదే. కానీ గద్దెలు కట్టడంతోనే రేపు పొద్దున కల్లా ఇండ్లలో మార్పు రాదు కదా. ఆ అమ్మవారి దైవాలు అందరం బాగుండాలని కోరుకోవాల్సిందే. కానీ శ్వేతపత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఎడ్యుకేషన్కి ఏం చేశారు మీరు, గిరిజనులకి ఎంప్లాయ్మెంట్కి ఏం చేశారు, మీరు ఎంపవర్మెంట్కి ఏం చేశారు? ఒక్కటంటే ఒక్క గిరిజన ఆదివాసీ బిడ్డను మీరు బిజినెస్ మెన్ని చేయగలిగినారా, నిలబెట్టగలిగినారా, ఒక్క పథకం తీసుకురాగలిగినారా? ఏం చేసిండ్రు మీరు? శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సింగరేణి సంస్థ కూడా కొంచెం సానుకూలంగా గిరిజనుల పక్షాన ఆలోచన చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక మేము మొదలుపెట్టిన తర్వాత ఈ యాత్ర కొత్తగూడెం జిల్లాలో ఫస్ట్ రావడమే మేము నాగుల్మీరా అనేటటువంటి దర్గాకి వెళ్ళినాం ఇల్లందుకి. ఆ ఇల్లందు ఇదివరకు ఇల్లందు ఎప్పటికైనా కూడా అసలు బొగ్గు పుట్టిందే అక్కడ. బ్రిటిష్ వాళ్ళు పోతా బొగ్గు చూసిందే ఇల్లందులో. అంటే సింగరేణి మొత్తానికి పుట్టినిల్లుగా ఇల్లందులు మేము భావిస్తాం. కానీ అటువంటి ఇల్లందులో ఇవాళ కొత్త మైండ్స్ ఓపెన్ చేయకుండా ఉన్న మైండ్లను మూసేసి అక్కడ మైండ్లో పనిచేస్తున్న వాళ్ళని కూడా వేరే దగ్గరికి డిప్యుటేషన్ పంపించి ఇల్లందు అనేటటువంటి దానికి కళ లేకుండా చేశారు. ఇది చాలా దారుణం. ఏ ప్రభుత్వం చేసినా ఇది అన్యాయమే. అక్కడ కొత్త మైండ్లు, మాన్యువల్ మైండ్లు తెలవగలిగే కాడికి తెరవాలని నేను కోరుతున్నా. మేము నాగుల్మీరా దర్గా కాడికి పోవడం జరిగింది. ఇల్లందులో చాలా అద్భుతంగా ఉంది. అక్కడికి అందరు వెళ్ళారు, అందరు మంత్రులు వెళ్ళారు, అందరు మొక్కులు తీర్చుకున్నారు. కానీ ఎవ్వరు కూడా అక్కడికి ఒక చిన్న వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా పెట్టించలేదు. సో నాగుల్మీరా దర్గా దగ్గర బేసిక్ అమ్యూనిటీస్, వాటర్ కావచ్చు, కరెంట్ కావచ్చు ప్రొవైడ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఫారెస్ట్ వాళ్ళు ఆ దర్గా నిర్వహించడానికి ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు. దర్గాతో పాటు అక్కడ రామచంద్ర స్వామి కూడా ఉన్నాడు. అద్భుతంగా రాముని పట్టాభిషేకం కూడా అక్కడ జరుగుతుంది. మరి దానికి సంబంధించి కూడా శ్రద్ధ పెట్టి మరి గవర్నమెంట్ పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఆ తర్వాత మేము కొత్తగూడెం వచ్చాం. కొత్తగూడెంలో గవర్నమెంట్ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తగూడెంలో ఇప్పుడు 350 పడకలు ఉన్నది. కానీ కొత్తగూడెం పాపులేషన్కి కనీసం
600 పడకలు అయితే కానీ సరిపోయే పరిస్థితి లేదు. మరి సేమ్ పరిస్థితి ఏ జిల్లాకు పోయి హాస్పిటల్ని చూసినా కూడా హాస్పిటల్ కొత్తగూడెంలో ఇప్పుడు 350 పడకలు ఉన్నది, కానీ కొత్తగూడెం పాపులేషన్కి కనీసం 600 పడకలు అయితే కానీ సరిపోయే పరిస్థితి లేదు. మరి సేమ్ పరిస్థితి ఏ జిల్లాకు పోయి హాస్పిటల్ని చూసినా కూడా సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదు అనే పరిస్థితి ఉన్నది. మందులు ఇవ్వడం లేదు. ఇవ్వకపోతే ఏం చేస్తారు పాపం అక్కడ ఉన్న వాళ్ళు, డాక్టర్లు ఎవరో బయటికి రాయాల్సి వస్తుంది. దాంతో మన పత్రికా మిత్రులంతా కూడా మందులు ఉంటలేవు, సూది ఉంటలేదు, అందరినీ బయటికి పంపిస్తున్నారని రాస్తారు. కానీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్న టీచర్లు అయినా సరే, డాక్టర్లు అయినా సరే, కంపౌండర్లు అయినా సరే, మన ఏఎన్ఎంస్ అయినా సరే, ఆశా వర్కర్స్ అయినా సరే, శానిటేషన్ సిబ్బంది అయినా సరే, వాళ్ళు చాలా ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నారు. కాకపోతే గవర్నమెంట్ నుంచి ఇచ్చేటటువంటి బడ్జెట్ ఇవ్వకపోయేసరికి, అరకొర వసతులు ఉండేసరికి వారు తప్పనిసరి పరిస్థితుల్లో ఏమీ చేయలేక పేషెంట్స్ని ఉన్న దాంట్లో చూసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి కొత్తగూడెంలో మరి ఇంతమంది మంత్రులు ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఒక గమ్మత్తు వాదన వినబడుతుంది నిన్నటి నుంచి. ఉన్న 3 మంత్రులు ఖమ్మం నుంచి ఉన్నారు కాబట్టి కొత్తగూడెం జిల్లాను పట్టించుకుంటలేరనే వాదన వినబడతా ఉన్నది. ఒక మంత్రినన్నా ఇక్కడ దత్తత తెచ్చుకుంటే బాగుంటుందేమో, మీ జిల్లా వాళ్ళు తెచ్చుకొని కొత్తగూడెం హాస్పిటల్ని మాత్రం 3 మంత్రులు ఉండడం ఖమ్మం కంటే రేర్. అంటే గవర్నమెంట్లో ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉన్న మినిస్టర్స్ అందరూ ఉన్నారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కంపల్సరీ కొత్తగూడెం హాస్పిటల్కి మల్టీ స్పెషాలిటీ హోదా ఇవ్వాలి. ఎందుకంటే చిన్న కార్డియాలజీ వచ్చినా ఎంజిఎంకి పంపిస్తున్నారు, యూరాలజీ ఇష్యూ వచ్చినా ఎంజిఎంకి పంపిస్తున్నారు, కాంప్లికేటెడ్ డెలివరీ అంటే ఖమ్మంకి పంపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనకు కొత్తగూడెంలో మంచి హాస్పిటల్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతూ ఉన్నాను. ఆ తర్వాత ఒక మంచి ఆశ్రమం ఉంది, స్నేహలత సంధ్యాలత అని, అక్కడికి వెళ్ళొచ్చినాం, వృద్ధాశ్రమం. వారంతా మా జాగృతి టీం అందరికి కూడా భోజనం పెట్టి ఆశీర్వదించినారు. తర్వాత సింగరేణి కార్మికులతో మరి ఇంటరాక్షన్ అయినాం. తర్వాత నెక్స్ట్ పినపాకకు వచ్చినాం మేము. పినపాకలో ప్రకాశం కని OC2 ఏదైతే మైన్ ఉందో దాంట్లో కార్మికులందరితో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సేమ్ ఎట్లా అయితే ఇల్లందుకు ప్రభ లేకుండా శోభ లేకుండా చేశారో, ఇవాళ మన పినపాకలో కూడా, మనుగూరులో కూడా అదే పరిస్థితి ఉన్నది. పినపాక నియోజకవర్గం మనుగూరులో కూడా అదే పరిస్థితి ఉన్నది. OC2 అనేటటువంటి దాని మీదనే మనుగూరు మొత్తం పట్టణం కూడా ఆధారపడి ఉన్నది. కానీ ఇప్పుడు ఆ OC2ను కూడా ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఇదివరకు కూడా ప్రైవేట్ పరం కాకుండా ఆపినాం. ఫ్యూచర్లో కూడా ప్రైవేట్ పరం కాకుండా జాగృతి పోరాటం చేస్తుంది. ఆ OC2 కనుక ప్రైవేట్ పరం అయిపోతే మనుగూరులో మనుగడ అనేది ఉండదు, ఇంకొక కొత్త ఏది సంస్థ లేదు. అక్కడ ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారు. విచిత్రం ఏంటంటే, ఈ బలరాం గారు ఎవరైతే CMD ఉండేనో ఇదివరకు, ఆయన వెళ్ళి మనుగూరులో చెప్పొచ్చాడు ప్రెస్ మీట్ పెట్టి, అయిపోయింది మైన్ మూసేస్తున్నాం 3 ఏళ్లలో అని చెప్పి. అంటే ఒక్కసారి కూడా ఆలోచించలేదు కనీసం. మరి మనుగూరులో ఉన్న ప్రాపర్టీ రేట్స్ ఎట్లా పడిపోతాయి, అక్కడ ఉండే ప్రజలకు ఏం పరిస్థితి అవుతుంది, ప్రభుత్వాలు ఏం చేస్తాయనే విషయం ఆలోచించకుండా ఆయన అనౌన్స్ చేసి రావడం చాలా దారుణం. కాబట్టి మనుగూరు PKOC2ని కొనసాగించాలి, ప్రభుత్వంలోనే ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఈ సీతారామ పంప్ హౌస్ని అశ్వాపురంలో చూస్తూ రావడం జరిగింది మేము. సీతారామ పంప్ హౌస్ ఇంకో పెద్ద కథ. మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటుంది. కానీ ఒక్కటంటే 1 ఎకరం నీళ్ళు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రావు, అన్నీ కూడా ఖమ్మంకి పోతాయి. ఆల్రెడీ నాగార్జున సాగర్తో ఏదైతే నీళ్ళు వస్తున్నాయో నీళ్ళు అదే ప్రాంతానికి మళ్ళీ డబుల్గా పోతున్నాయి తప్పితే ఇతర ప్రాంతాలకు రావడం లేదు. అంటే మీకు లెక్కలతో సహా నేను చెప్పగలుగుతా, మొత్తం ఈ సీతారామ సాగర్ ప్రాజెక్టు 7,900 కోట్లతో మొదలైన ప్రాజెక్టు 13,000కు పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 19,000కు వచ్చింది, 19,000 కోట్ల రూపాయలకు వచ్చింది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం 1 ఎకరానికి కూడా కొత్తగా నీళ్ళు ఇచ్చింది లేదు. ఇది చాలా దారుణం, చాలా అన్యాయం. మరి దీన్ని సవరించాలి. ఎక్కడెక్కడైతే భద్రాద్రి కొత్తగూడెంలో నీళ్ళు రావాలో ఆ లిస్ట్ కూడా నేను చెప్తాను. అక్కడికి నీళ్ళు వచ్చే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గం అంతా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అక్కడ నుండి మరి ఇక్కడ మనం భద్రాచలం ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్య మీద పోరాటం చేయడానికి భద్రాచలం వచ్చినాం. ఇందులో ప్రత్యేకించి మన కానాయిగూడెం, ఏటపాక, పిచ్చుకలపాడు, గూడెం, పురుషోత్తమపట్నం ఈ 5 గ్రామాల ప్రత్యేకత ఏంటి అని అంటే, భద్రాచలం చుట్టుముట్టు ఉండేటటువంటి ఈ గ్రామాలు మరి భద్రాచలం టౌన్ మనుగడ సాగించాలన్నా, భద్రాచలం రాములవారి ఆలయం భద్రంగా ఉండాలన్నా ఖచ్చితంగా ఈ 5 గ్రామాలు తెలంగాణలో ఉండాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక మాట, ఈ 5 గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు వాళ్ళ కనీస వసతి, ఏదైనా హాస్పిటల్ పోవాలి, ఎక్కడికైనా పోవాలంటే వాళ్ళు భద్రాచలం రావాల్సిందే.
కానీ ఇక్కడ భద్రాచలంలో కూడా కనీసం వాళ్ళకి ఆరోగ్యశ్రీ వర్తిస్తలేదు. సో ఆ బార్డర్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అట్లీస్ట్ భద్రాచలంలో మీరు ఇమీడియట్ రిలీఫ్ రావాలి ప్రజలకంటే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తే కనీసం బేసిక్ సౌకర్యం అన్నటువంటిది ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్లో ఈ ప్రాజెక్టులు కట్టిన తర్వాత కూడా భద్రాచలం మునగొద్దు, ఈ 5 గ్రామాల ప్రజలు బాగుండాలి, రామ్లవారి మాన్యాలు ఏవైతే పురుషోత్తంపట్నంలో ఉన్నాయో ఆ మాన్యాలను మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఒక మంచి రీటైనింగ్ వాళ్ళు కట్టాల్సిందే, దాన్ని భద్రాచలంని కాపాడాల్సిందే. నేను బీజేపీ నాయకుల్ని కోరుతా ఉన్నాను, పెద్ద పెద్ద నాయకుల్ని, మోడీ గారిని, అమిత్ షా గారిని, ప్రతి ఒక్క నాయకుడిని నేను కోరుతా ఉన్నాను. భద్రాచలం రాముల వారిది చాలా పెద్ద చరిత్ర. మొన్న ఒక అయ్యగారు చెప్తుంటే నాకు అయోధ్యకు ఉందో లేదో అంత అదృష్టం, కానీ ఇక్కడ రాముల వారు ఈ రామదాస్ గారిని కాపాడుకోవడానికి ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చి ఆయననే 60 లక్షల గోల్డ్ కాయిన్స్ ఇచ్చినటువంటి ప్రత్యేకత ఉందని చెప్తున్నారు. అంత గొప్ప భక్తుడు రామదాసు, అంత గొప్ప టెంపుల్ మన భద్రాచలం టెంపుల్. మరి అటువంటి భద్రాచలం టెంపుల్ని కాపాడడానికి బీజేపీ వాళ్ళకైతే మనసు ఒప్పుతలేదు. ఈ 5 గ్రామాలు ఆంధ్రాలోంచి తెలంగాణలో విలీనం కావాలన్నా కూడా బీజేపీ వాళ్ళే వెంటబడి చేయాలి. నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, కోరుతా ఉన్నాను. మీరు తెలంగాణ వచ్చింది అని మేము సంతోషపడే లోపలనే 7 మండలాల్ని లాక్కున్నారు మా దగ్గర నుంచి. 7 మండలాలు లాక్కున్న తర్వాత కూడా ఆ మండలాల్లో పోలవరంలో మునగనటువంటి ఎటువంటి సంబంధం లేనట్టు ఈ 5 గ్రామాలను కూడా మీరు తీసుకోవడం జరిగింది. కానీ 5 గ్రామాల వాళ్ళకు పోలవరం ముంపుతో సంబంధం లేదు, ఎటువంటి ఇష్యూ లేదు. వాళ్ళు తెలంగాణలో ఉంటేనే బాగుంటారనే ఉద్దేశం ప్రజలకు ఉంది, ఉండాల్సినటువంటి అవసరం భౌగోళికంగా తెలంగాణకు కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 5 గ్రామాలను తెలంగాణకు ఇచ్చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇది న్యాయమైన డిమాండ్, ధర్మమైన డిమాండ్, దీనికి సహకరించండి. ఎందుకంటే మీ మీద ఆధారపడి అలా కేంద్రంలో మంత్రివర్గం నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పెద్దలు అనుకుంటే ఒక్క నిమిషంలో మోడీ గారితో మాట్లాడి ఆర్డినెన్స్ ఇచ్చి ఈ 5 గ్రామాలను మళ్ళీ తిరిగి తెలంగాణలో కలపవచ్చు. కాబట్టి వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా మీరు ఈ 5 గ్రామాలను తెలంగాణలో కలపడం కోసం సహకారం అందించాలి. అదేవిధంగా ఈ ముంపు గ్రామాల పర్యటన దీనికి సంబంధించిన తర్వాత ఇక్కడ నుండి అశ్వరావుపేటలో పెద్దవాగు ప్రాజెక్ట్కి వెళ్తూ ఉన్నాం మేము. ఆ పెద్దవాగు ప్రాజెక్ట్ కూడా మనకు 3,000 ఎకరాలు తెలంగాణలో బారుతుంది, 13,000 ఎకరాలు ఆంధ్రాలో బారుతుంది. కానీ మొత్తం పారకానికి సంబంధించి మరి మొన్న కొట్టుకుపోయిన తర్వాత రిపేర్ చేయమంటే ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళ వాటా ఇవ్వకపోయేసరికి రిపేర్ కాకుండా పెద్దవాగు ప్రాజెక్ట్ అట్లానే ఆగిపోయి ఉంది. అంటే మన వైపు ఉన్న 3,000 ఎకరాలకు నీళ్లు రావడం లేదు, అటువైపు ఉన్న 13,000 ఎకరాలకు వాళ్ళకి ఇతరత్ర నీళ్ళు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు పట్టించుకుంటలేరు. కాబట్టి ఈ జాయింట్ ఎంతో లేదు, 2 కోట్లు ఏమైతే రిపేర్ అవుతుంది. కానీ పంతానికి ఆ ప్రాజెక్ట్ ఆగింది. 3,000 ఎకరాలలో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ మేము అక్కడికి వెళ్ళి దాన్ని చూసి ప్రభుత్వాలు ఇద్దరిని కూడా డిమాండ్ చేయబోతూ ఉన్నాం, రైతులకు మేలు చేయండి అని చెప్పి డిమాండ్ చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా ఒక్కొక్క నియోజకవర్గంలో వెళ్తున్న కొద్దీ అక్కడ ప్రజలు అనేకమైన సమస్యలు చెప్తూ వచ్చారు. పర్టికులర్లీ పినపాకలో ఒక పర్మనెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి స్వంత భవనం నిర్మాణం చేసేయాలని కోరుతున్నారు. మనుగురు పట్టణంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువైంది కాబట్టి మంచి కొత్త బస్టాండ్ కావాలని అడుగుతున్నారు. అట్లానే భద్రాచలంలో మరి ప్రసాద్ స్కీమ్ కింద ఒక 2,000 కోట్ల రూపాయలు పర్ణశాలను అభివృద్ధి చేయడానికి ఇచ్చినారు. కానీ రాములవారి టెంపుల్ అభివృద్ధికి మాత్రం 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రసాద్ స్కీమ్ కింద కనీసం ఒక 300 కోట్లన్నా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మాట ఇచ్చిపోయి నేను 350 కోట్లు ఇస్తా గుడికి అని చెప్పి ఆ మాట కూడా ఆయన తప్పిండు. ఎట్లయితే ఆడబిడ్డలకు 2,500 ఇస్తా అని మాట తప్పిండో, ఎట్లయితే వృద్ధులకి పెన్షన్ పెంచుతా అని చెప్పి పెంచకుండా మాట తప్పిండో, ఎట్లయితే యువమిత్రులకు 2 లక్షల జాబులు ఇస్తా సంవత్సరానికి అని చెప్పి ఇవ్వకుండా మాట తప్పిండో, ఎట్లయితే అన్ని 6 గ్యారెంటీల మీద మాట తప్పిండో, రాముల వారికి ఇచ్చిన మాటను కూడా తప్పుతూ రేవంత్ రెడ్డి గారు మరి ఇస్తాన డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి భద్రాచలం రాముల వారి కోసం ఆ డబ్బులు రిలీజ్ చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లానే ఒడిస్సాలో మల్కాన్గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగపురం రైల్వే లైన్ పనులు పొడిగించే పనులు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గంలో నిన్న మొన్న ముఖ్యమంత్రి గారి పర్యటన జరిగింది. ఏం చేసిండ్రు? అంతకుముందే మన కొత్తగూడెం మైన్స్ కాలేజ్ ఉంది, కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ అని, దాన్నే మార్చి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ పెడుతున్నామని చెప్పారు. సంతోషం, మంత్రులందరూ వచ్చారు, హెలికాప్టర్ ఎక్కలు టైం అయిపోతుందని చెప్పి 2 నిమిషాలు మాట్లాడారు అందరూ హడావుడిగా. ఇంత హడావుడిగా మాట్లాడి చేసింది ఏంటనంటే
ఉస్మానియా యూనివర్సిటీలో ఏమో 1000 కోట్లు ఇస్తామన్నారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి ₹1 కూడా ఇవ్వలేదు. పెడతామని చెప్పారు. ఇదివరకు కూడా ఇట్లానే మోసం జరిగింది. ఇదివరకు గవర్నమెంట్లో ఏం జరిగింది, కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ను తీసేసి బోర్డు మార్చేసి రంగులు మార్చేసి కాకతీయ ఇంజనీరింగ్ యూనివర్సిటీ పెడుతున్నామని చెప్పారు. అప్పుడు ఆ గవర్నమెంట్ ₹1 బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు ఆ కాకతీయ ఇంజనీరింగ్ యూనివర్సిటీ పేరు మార్చేసి ఎర్త్ సైన్సెస్ అని చెప్పి వీళ్ళు పేరు పెట్టారు. వీళ్ళు కూడా ₹1 ఇవ్వలేదు. ఇవ్వకుండా మరి కొత్తగూడెం ప్రజలు ఎందుకు మభ్య పెడుతున్నారు? ఒక ఫ్యాకల్టీ లేదు, ఒక అడిషనల్ కోర్స్ లేదు, ఏం చేస్తున్నారు? ఆ క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను